తరఫున అమీర్ జాన్ గారు కళలు చాలా వరకు అశ్రమిస్తున్న సమయంలో మన చిత్రకళలు 64 కళలు ఉంటే చిత్రకళలు ప్రధానమైనవి. నాట్య కళలు, అదర కళల్ని మాకు ఇష్టంగా ఎన్నో ఏళ్ళ నుంచి కాపాడుకు వస్తున్నారు. అదేవిధంగా చిత్రకళని గత 10 ఏళ్ళుగా అమీర్ ఆర్ట్స్ తరఫున అమీర్ జాన్ గారు ఆవిర్భావిస్తూ దాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చే సంస్థగా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకొచ్చిన దిశగా ఆయన 10 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఈ చిత్రకళను కాపాడుకొస్తున్న అమీర్ జాన్ గారికి నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని అనుకుండి ఈ కళలను ప్రోత్సహిస్తున్న పెద్దలు చాలామంది, మన డిప్యూటీ డిఓ నర్సయ్య గారు, అదేవిధంగా పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి దీన్ని చేసుకొస్తున్న 4 ఏళ్ల క్రితం ఒక నన్ను మన మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, పారామెడికల్ కోర్స్ అన్నిటికీ ఉన్న భాస్కర్ రెడ్డి గారు నన్ను అమీర్ జాన్ గారు 4 years బ్యాక్ తీసుకొచ్చి నేను మంచి చిత్రకళాకారులు, దీన్ని మీరు మన పిల్లలందరికీ కూడా మీరు అవకాశం కల్పిస్తే వాళ్ళు మంచి నైపుణ్యవంతులుగా చేసి ఈ రోజుల్లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఇంకా టెక్నాలజీ డెవలప్ అయిన రోజులు ఈరోజు. పాత రోజుల్లో చిత్రకళ అనేది దొంగలు పట్టుకోవాలన్నా ఈ చిత్రకళాకారులను తెప్పించి ఆర్టిఫిషియల్, ఆ రోజుల్లో చిత్రకళ ప్రథమమైనది ప్రతి దానికి కూడా. ఈ రోజుల్లో దాన్ని అనుసరించిపోతున్న టైంలో ఆయన గత 10 ఏళ్ళ నుంచి ఆయన చేసుకుంటూ వస్తున్నాడంటే నాకు తెలిసి ఆయన మన ఇన్స్టిట్యూషన్స్లో 4 years నుంచి మా విద్యార్థులకి అందరికీ కూడా జిల్లా స్థాయిలో ఉన్న ఇన్స్టిట్యూషన్ అన్నింటిలో వాళ్ళకి నేర్పిస్తూ ఈ సంవత్సరం మా విద్యార్థిని జాతీయ స్థాయిలో కూడా ఆమె సిల్వర్ మెడల్ స్థాపించింది. అన్సిత వీళ్ళ తల్లిదండ్రులకి నేను ప్రోత్సహిస్తూ పిల్లల రోజుల్లో కూడా ఈ ఆర్ట్స్ సైడ్ ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమీర్ ఆర్ట్స్ అకాడమీ 10వ వార్షికోత్సవం కన్నుల పండుగగా ఉంది, నిండుగా ఉంది, చాలా సంతోషంగా. ఎందుకంటే నేను గత 3-4 సంవత్సరాలుగా ఇదే వేదిక మీద ఇదే పోటీలో విజేతలకు, మరి ముఖ్యంగా నారాయణ విద్యార్థులందరికీ ఇచ్చేదానికోసంగా నేను రెగ్యులర్గా వస్తాను. కానీ ఇంత నిండుదనం, ఇంతమంది విద్యార్థులు పాల్గొనేది చూస్తే చాలా సంతోషంగా ఉంది. అమీర్ జాన్ని 11వ వార్షికోత్సవం టౌన్ హాల్ కాకుండా నెక్స్ట్ ఓపెన్ ఆడిటోరియం పెట్టుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఎంత స్పందన ఉందో తెలుస్తుంది నాకు. ఇంకా మరి ముఖ్యంగా అభినందించాల్సిన తల్లిదండ్రులని, ఇంతమంది పిల్లల్ని సెల్ ఫోన్ చూడలేకుండా డ్రాయింగ్ చేయించారంటే మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామమ్మా. మీరందరూ కూడా చాలా సంతోషం. మీ అందరికీ మా నారాయణ వైద్య విద్యా సంస్థల ఫౌండర్, చైర్మన్, రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులు మా అధినేత డాక్టర్ పొంగూరు నారాయణ గారి తరఫున మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ గారు మీరందరికీ తెలుసు. అతను చిత్రకళని తన ప్రాణంగా భావించి 10 సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో సుమారు 2000 మంది పిల్లలకి అన్ని స్కూల్స్ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా అవార్డు ప్రదానం చేయటం ఆనవాయితీకి వస్తుంది. ఈరోజు ప్రతి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అందరూ కలిసి ఉదయాన్నే నుంచి ఇప్పుడు దాకా కూడా 2,000 పిల్లలకి మెడల్స్ ఇవ్వడం కానీ, అవార్డ్స్ ఇవ్వడం కానీ,
మెమోంటోస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్య అతిథిగా మాకు మిస్ ఆంధ్ర అక్షయారెడ్డి గారు రావడం జరిగింది. వీటితో పాటు మన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు అందరూ కూడా రావడం జరిగింది. దీంట్లో చిత్రకళని మరుగులో పడిపోకూడదని అమీర్ జాన్ మొదటి నుంచి కూడా తన కష్టపడుతూ మన అన్నపూర్ణమ్మ సహకారం, సునీత మేడం సహకారంతో 10 సంవత్సరాలు చేస్తూ గిన్నిస్ రికార్డు సాధించడము, 49 అవార్డ్స్ సాధించడం, అనేక మంది పిల్లలకి తను నేర్పించి చిత్రకళను ప్రోత్సహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, అలాగే తల్లిదండ్రులు ఎంతసేపు చదువుతో పాటు ఈ ఆర్ట్ నేర్పిస్తే వాళ్ళొక మెమరీ పెరిగి సృజనాత్మక కళలు పెరిగి వాళ్ళు ఒక భవిష్యత్తులో ఒక చదువులో కానీ మిగతా అన్ని రంగాలు ముందు రావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటూ, చాలామంది తల్లిదండ్రులు మాకు డబ్బు ఉంది, మాకేమైనా డబ్బు కంటే కూడా మన సమాజం, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన కట్టు బొట్టు, మన చిత్రకళలు అన్నీ ప్రోత్సహించాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చిత్రకళ ప్రోత్సహించి అమీర్ జాన్ మరిగా అవార్డ్స్ రావాలని వాళ్ళు. అలాగే మన దోల హరిబాబు గారు ఇప్పుడు కూడా ఏ ప్రోగ్రాంలో దగ్గరుండి ఆ కార్యక్రమం చేస్తూ వారు కూడా అభివృద్ధి చేసుకుంటూ, ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా చిత్రకళ ప్రోత్సహించి ముందుకు పాలు చెప్పి కోరుకుంటూ, అమీర్ జాన్కి వారి బృందానికి కూడా ఆల్ ది బెస్ట్ చేసుకుంటూ, ముఖ్యంగా అక్షయారెడ్డి గారు పిలవగానే వచ్చినందుకు వారు మరి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎక్కువ డ్రాయింగ్లో, పెయింటింగ్స్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 10 గ్రాముల ప్యూర్ సిల్వర్ గోల్డ్ మెడల్ అందజేశాము. అదేవిధంగా 1000 మంది విద్యార్థుల దాకా గోల్డ్ ప్లేటెడ్ మెడల్స్ ఇచ్చాము. ఈ కార్యక్రమంలో 6000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సో అందరికీ ముందుగా నమస్కారం అండి. నన్ను ఈరోజు ఇంత స్పెషల్ ఈవెంట్కి ఇన్వైట్ చేసినటువంటి అమీర్ జాన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలానే స్పెషల్ థ్యాంక్స్ టు అమరావతి కృష్ణారెడ్డి గారు. ఈరోజు అమీర్ ఆర్ట్స్ అకాడమీలో ఎంత మంచిగా కండక్ట్ చేస్తున్నారంటే క్రెడిట్స్ అన్నీ అమీర్ జాన్ గారికే వెళ్తాయి. సో ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా ఎక్కువ కండక్ట్ చేస్తే పిల్లల్లో, కిడ్స్లో, అలాగే పేరెంట్స్లో కూడా అవేర్నెస్ అనేది వస్తుంది వాట్ ఈజ్ ఆర్ట్ అనేసి. సో ఇలాంటివి ఇంకెన్నో కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.